హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. చోటీ మసీద్ ఎదురుగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో 5వ అంతస్తు నుంచి ఒక్కసారిగా మొదటి అంతస్తులోకి లిఫ్ట్ పడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్లో 6 మంది ఉన్నట్లు గుర్తించారు. లిఫ్ట్లో 3 చిన్నారులు, 3 పెద్దలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పెద్దలకు 3కి గాయాలవగా చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. గాయపడ్డ 3ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకోగానే నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ హాస్పిటల్ కి చేరుకొని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అపార్ట్మెంట్ లో మెయింటెనెన్స్ డబ్బులు తీసుకుంటున్నప్పుడు లిఫ్ట్ మెయింటెనెన్స్ తప్పకుండా చేయించాలని మాజిద్ హుసేన్ అపార్ట్మెంట్ యాజమాన్యులకు సూచించారు. కేసును నమోదు చేసుకుని ఆసిఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. आज करीबन रात के 11 बजे नाको शम्स अपार्टमेंट जो आसिफ नगर डिवीजन में आता है, छोटी मस्जिद की सामने की गली में, वहां पे एक लिफ्ट का हादसा हुआ। जो लिफ्ट में करीबन 6 लोग थे, जिसमें से 3 लोग बड़े थे और 3 मासूम बच्चे थे, और सीधा 5th फ्लोर से लिफ्ट एकदम अपना काबू खोते हुए सीधा ग्राउंड फ्लोर पर आके टकराई, जिसमें 3 जो अडल्ट थे उनको जख्मी हुए। एक को कमर में बेइंतहा बड़ा मार पड़ा, एक की नी के डैमेज हुई और एक को एंकल से उनकी हड्डी टूट गई। अल्लाह का शुक्र है जो 3 मासूम बच्चे थे, जिसमें एक बहुत छोटी बच्ची थी, उन तीनों को अल्लाह के फजल करम से कुछ नहीं हुआ अल्हम्दुलिल्लाह। और ऐसे जब हादसात होते हैं तो ये फिक्र की अलामत हमारे लिए भी है। और जब ये यहाँ पे मालूम किया गया कि सब लोग यहाँ पे जितने भी अपार्टमेंट्स में रहते हैं सब अपना मेंटेनेंस टाइम टू टाइम महीने को देते हैं, तो ये जिम्मेदारी है उन जिम्मेदारों की जो मेंटेनेंस कलेक्ट करते हैं और अपने अपने अपार्टमेंट में कलेक्ट कर कर अपना मेंटेनेंस करते हैं। హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. చోటీ మసీద్ ఎదురుగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో 5వ అంతస్తు నుంచి ఒక్కసారిగా మొదటి అంతస్తులోకి లిఫ్ట్ పడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్లో 6 మంది ఉన్నట్లు గుర్తించారు. లిఫ్ట్లో 3 చిన్నారులు, 3 పెద్దలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పెద్దలకు 3కి గాయాలవగా చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. గాయపడ్డ 3ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకోగానే నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ హాస్పిటల్ కి చేరుకొని వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అపార్ట్మెంట్ లో మెయింటెనెన్స్ డబ్బులు తీసుకుంటున్నప్పుడు లిఫ్ట్ మెయింటెనెన్స్ తప్పకుండా చేయించాలని మాజిద్ హుసేన్ అపార్ట్మెంట్ యాజమాన్యులకు సూచించారు. కేసును నమోదు చేసుకుని ఆసిఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, మీనాక్షి, హైదరాబాద్ లో ఒక్కసారిగా లిఫ్ట్ కుప్పకూలింది. అయితే ఆ లిఫ్ట్ లో మొత్తం 6 ప్రయాణిస్తున్నారు. అయితే 6 వెళ్తున్న క్రమంలోనే 3కి తీవ్ర గాయాలు కాగా మరో 3కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నాంపల్లి ఎమ్మెల్యే అయినటువంటి మాజిద్ హుసేన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా ప్రస్తుతం డాక్టర్లను అడిగి కూడా తెలుసుకుంటున్నారు. ఈ ఘటన మొత్తం కూడా హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో చోటు చేస్తుంది. అయితే 5వ అంతస్తు నుంచి ఒక్కసారిగా ఈ లిఫ్ట్ పడిపోవడంతో ఆ ప్రమాదంలో ఒక్కసారిగా 3 పెద్దలు, 3 చిన్నారులు ఉన్నట్లుగా ప్రస్తుతం సమాచారం అయితే అవుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే అపార్ట్మెంట్ కి సంబంధించిన లిఫ్ట్ మెయింటెనెన్స్ వాళ్ళని పూర్తిగా అడిగి తెలుసుకున్నాడు. అయితే ఎందుకు ఇలా ఘటన జరిగిందనేది తెలుసుకోగా లిఫ్ట్ మెయింటెనెన్స్ లేకపోవడంతోనే ఘటన జరిగిందన్నట్టుగా ప్రస్తుతం ఎమ్మెల్యేకి మెయింటెనెన్స్ సిబ్బంది చెప్పడంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వెంటనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అయితే ఇటు లిఫ్ట్ కి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళని కోరినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం గాయపడిన వాళ్ళ 3 పరిస్థితి, ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెల్లమెల్లిగా కోలుకున్నట్లుగా తెలుస్తుంది. పిల్లలకు కూడా స్వల్ప గాయాలు కావడంతో వారిని కూడా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం అయితే తరలించారు.